వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ 9 నెలలు పూర్తవుతున్నా బీసీ కులగణన ప్రక్రియ ప్రారంభం కాలేదు. కులగణనపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కులగణన చేపట్టిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని గత 6 నెలలుగా కొట్లాడుతున్నాము. జనవరిలో కేబినెట్లో, ఫిబ్రవరిలో అసెంబ్లీలో తీర్మానం చేశారు. మార్చిలో జీవో తెచ్చారు. జీవో నెంబర్ 26లో చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చినటువంటి జీవోలో, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి జీవోలో ఇచ్చినటువంటిది ఏంటంటే కాంప్రహెన్సివ్ డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే బ్రాకెట్ లో సోషియో ఎకనామికల్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే బ్రాకెట్ లో కులగణన ఆఫ్ ఎంటైర్ తెలంగాణ స్టేట్. మొత్తం అన్ని కులాలు ఎకనామికలీ, ఎడ్యుకేషనలీ, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అన్ని హౌస్ హోల్డ్ అంటే డోర్ టు డోర్ తిరిగి సమగ్ర కులగణన చేస్తామని జీవోలు ఇచ్చింది. ఆ తర్వాత అట్లా చేస్తామని జీవో ఇచ్చి మళ్ళా బీసీ కమిషన్ చేస్తూ ఇదే ప్రభుత్వం, వేరే ప్రభుత్వం కాదు, ఇదే ప్రభుత్వం ఏమని ఇచ్చింది తెలుసా? జీవో నెంబర్ 199లో 6/9/2024 బీసీ కమిషన్ చైర్మన్ సభ్యులను నియమిస్తూ ఇచ్చినటువంటి ఎంత బోగసు బక్వాస్ ప్రభుత్వం ఏదంటే సిగ్గు ఎక్కువ ఏది లేదు ఈ ప్రభుత్వానికి. అసలు ఈ ప్రభుత్వానికి ఏలేటోటికి బుర్ర లేదు, అసలు చిత్తశుద్ధి లేదు, ఒక అవగాహన లేదు, పాలన అనుభవం లేదు, కనీసం ఎవడన్నా చెప్తే వినే పరిస్థితి లేదు. ఇవాళ ఈ జీవో ఈ ప్రభుత్వం ఇచ్చింది, ఇంటింటి సర్వే చేసి మొత్తం ఎంటైర్ తెలంగాణలో కులగణన చేస్తామని. మళ్ళా ఇదే ప్రభుత్వం ఏమిచ్చింది తెలుసా? ది బీసీ కమిషన్ ఈజ్ డిస్గ్రేడ్ యాజ్ డెడికేటెడ్ కమిషన్ ఫర్ బీసీ ఎన్యుమరేషన్. ఇక్కడ బీసీ కులగణన చేస్తారట. ఆ జీవోలనే మొత్తం కులగణన చేస్తున్నారు. ఇందులోనేమో డెడికేటెడ్ కమిషన్ ఫర్ బీసీ ఎన్యుమరేషన్ టు ద డిటర్మైన్డ్ రిజర్వేషన్ ఇన్ లోకల్ బాడీస్. లోకల్ బాడీ ఎన్నికల కోసం బీసీ కులగణన చేస్తామన్నారు. మరి ఈ జీవో ఎవడిచ్చాడు? ఈ జీవో కులగణన చేస్తామని ఎందుకు ఇచ్చారు? ఈ కులగణన మొత్తం ఈ జీవోలనే మొత్తం కులగణన చేస్తామని ఇచ్చాడు జీవో నెంబర్ 26లో. జీవో నెంబర్ 199లో ఓన్లీ బీసీ కులగణన, బీసీ గణన చేస్తామంటారు. బుద్ధి ఉందా మీకేమన్నా? అంటే బీసీలు అంటే తమాషాలు చేస్తురా? అంటే ప్రభుత్వం కనీసం మంత్రులు గాని అధికారులు గాని కనీసం కూర్చొని ఏం జరుగుతుందో మాట్లాడుతురా? నెల రోజులుగా బీసీ కమిషన్ ఇచ్చినటువంటి జీవో, బీసీ కమిషన్ ఇచ్చినటువంటి సమయాన్ని వృధా చేసిరు కదా. బీసీ కమిషన్ నియమించిన తర్వాత నెల రోజులు ఏం చేసింది బీసీ కమిషన్? బీసీ కమిషన్ ఎందుకు నియమించారు? అంటే బీసీలను మభ్యపెట్టడానికా, లేదా నిజంగా బీసీ కులాల సమగ్ర కులగణన చేసి బీసీలకు రిజర్వేషన్లు పెంచడానికా రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఇవాళ నెల రోజులుగా సమయం అంతా వృధా చేసింది. జీవో ఇచ్చి కమిషన్ ఏర్పాటు చేసి నెల రోజుల సమయాన్ని దుర్వినియోగం చేసింది. ఇట్లా జీవో నెంబర్ 26 ఇచ్చేమో 7 నెలల సమయం వృధా చేసింది. అసెంబ్లీలో తీర్మానం చేసేమో 8 నెలల సమయం వృధా చేసింది. కేబినెట్ లో తీర్మానం చేసేమో 9 నెలల సమయం వృధా చేసింది. జీవో ఇచ్చి నెల రోజుల సమయాన్ని వృధా చేసింది. అంటే కాగితాలకే పరిమితమైంది తప్ప, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కాగితాలకే పరిమితమైంది తప్ప కులగణన విషయంలో చిత్తశుద్ధి లేదనడానికి జీవోలే ప్రధాన సాక్ష్యం. చెప్తారు ఇవాళ ఇది ప్రధాన సాక్ష్యం. ఇవాళ మేము ఉవ్వెత్తున ఉద్యమాన్ని ఏఐసీసీ ఆఫీసును ముట్టడించాం, ధర్నాలు చేశాం, కలెక్టరేట్లను ముట్టడించాం, అదేవిధంగా ఎక్కడికెక్కడ గెరావులు చేశాం, నిరాహార దీక్షలు చేశాం. ఇంత చేస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి, రవీంద్ర భారతిలో జరిగినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ, కొండ లక్ష్మణ్ బాబూజీ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి గౌరవ మంత్రి, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ మేము కులగణన చేస్తాము, కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే ఎన్నికలు వెళ్తామని పొన్నం ప్రభాకర్ గారు ప్రకటించారు. వారు ఇప్పటికీ 7 సార్లు ప్రకటించారు పొన్నం ప్రభాకర్ గారు. మేము కులగణన చేసిన తర్వాత
కులగణన చేస్తాం సెప్టెంబర్ మొదటి వారంలో. బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. సెప్టెంబర్ మొదటి వారంలో మేము కులగణన చేసి మొదలు పెడతాం, కులగణన ముగిసిన తర్వాత ఎన్నికలు వెళ్తాం అన్నాడు. సెప్టెంబర్ మొదటి వారం పోయింది, అక్టోబర్ మొదటి వారం వచ్చింది. మరి బీసీ మంత్రి మాటలకు విలువ ఏది అని మేము అడుగుతున్నాం. అదేవిధంగా గత నెల 13వ తేదీన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు గాంధీ భవన్ లో ప్రమాణ స్వీకారం పిసిసి అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్న సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ స్పీచ్ లో ఆయన మాట్లాడుతూ 2-3 నెలల్లో మేము కులగణన చేస్తాం, కులగణన చేసినాకనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. మరి ఇవాళ గత నెల 13వ తేదీన అంటే రేవంత్ రెడ్డి గారు ప్రకటించినప్పుడు ఇప్పటికి 28 రోజులు అయింది. రేవంత్ రెడ్డి మాట కూడా దిక్కు దివాన లేదు. అదేవిధంగా గత నెల 9వ తేదీన సెప్టెంబర్ 9వ తేదీన బీసీ కమిషన్ ఛార్జ్ తీసుకుంది. బీసీ కమిషన్ ఛార్జ్ తీసుకున్న సందర్భం లోపల ఆ కమిషన్ ఛార్జ్ తీసుకున్నటువంటి దానికి కేబినెట్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన ఆయన ప్రకటన ఏంటంటే మేము కులగణన చేసి తీర్థం, కులగణన చేసిన తర్వాతనే డోర్ పెట్టాలి, కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వీళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గత నెల 9వ తేదీన చెప్పిండు. ఇక ఆ తర్వాత సెప్టెంబర్ 25వ తేదీ నాడు మేము ఏం చేసినామంటే ఈ కులగణన చెలో హైదరాబాద్ పిలిపిస్తే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కులగణన మార్చి వద్దు, మేము ఉన్నాక ఒక పిసిసి అధ్యక్షుడు ఉన్నా మీరు వాయిదా వేసుకోవాలి, నేనే వస్తా మీ సమావేశానికి అని చెప్పి ఇలా సెప్టెంబర్ 25 తేదీ నాడు హైదరాబాద్ లోని టూరిజం ప్లాజాలో బీసీ సంఘాలు, కుల సంఘాలు దాదాపు 1000 మంది ప్రతినిధుల సమక్షంలో మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి అధినేత, ఇది మా రాహుల్ గాంధీ గారు చెప్పారు, మా ప్రభుత్వం కట్టుబడి ఉంది, 4-5 రోజులలోనే కులగణనకు మార్గదర్శకాలు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. సెప్టెంబర్ 5వ తేదీన. ఇవాళ ఎంత? 6వ తేదీ. అంటే మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పి ఇవాళ 5 రోజులు, ఇది 6 రోజులు, 11 రోజులైంది. 4-5 రోజులనే గైడ్ లైన్స్ విడుదల చేస్తాం, మార్గదర్శకాలు విడుదల చేస్తామని చెప్పి ఒక పిసిసి అధ్యక్షులు వారు చెప్పిన తర్వాత ఇవాళ 11 రోజులు అయింది, ఇంతవరకు గైడ్ లైన్స్ లేవు.